సికిందర్, ఈరోజు పేపర్లో వార్తలు ఏమిటో తెలుసారా? ఏముంటాయిరా శివాజీ? ఏ దేశ ప్రధానమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక కుంభకోణంలో ఇరుకొని ఉంటాడు. వారికి వ్యతిరేక పార్టీలు ధర్నాలు, బంధులు చేస్తూ ఉంటారా? నీకెప్పుడు పేపర్లు పార్టీలు తప్పితే వేరే ప్రపంచం ఉండదేరా? బెంగళూరులో జరుగుతున్న అందాల పోటీలకు ఎవరు వస్తున్నారు? త్రిషాకి ఎన్నో నెలలు గడుపు, నగ్మాకి ఎన్నో పెళ్లి సంబంధం, ఇవన్నీ పట్టించుకోవేంట్రా నువ్వు? ఒరే, నీకేమో పేపర్లోని అందాలు కావాలి, నాకేమో పేపర్లోని వార్తలు కావాలి. ఈ రెండు తెలియాలంటే ఇక్కడ పేపర్లో తల దూర్చి వేరే లెవెల్లో వార్తలు చదువుతుంది. ఆ పిల్లని అడిగితే నీ అందాలు, నా వార్తలు రెండు తెలుస్తాయి. ఇది పిల్ల కాదురా, రసగుల్లా. హలో, హాయ్, మై నేమ్ ఇస్ శివాజీ. మై నేమ్ ఇస్ సికిందర్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? విలన్స్ హీరోయిన్ దగ్గరకు ఎందుకు వస్తారు? అయితే మీరు విలన్స్ అన్నమాట. ఏం డౌటా? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని, అసమర్థురాలిని మీ బంచంతోరా మీ కాళ్ళు మొక్కుతా దయచేసి నన్నేం చెయ్యొద్దని బతిమలాడతాను అనుకున్నారా? అసలు ఈ ఇల్లెవరిదో నేనెవరో తెలిసే ఇక్కడికి వచ్చారా? మేము పాత సినిమాల్లో ఆర్ నాగేశ్వరరావు, రాజనాల, కొత్త సినిమాల్లో ప్రకాష్ రాజ్, ఇండే లెక్క అనుకున్నావేమో. మొదట్లో రెచ్చిపోయి చివరిలో తన్నులు తినడానికి. నో సికిందర్, నో. నీ ఒంటరితనానికి కాదు, నీకు జంట ఉన్నాడని తెలుసు. వాడు ఇన్స్పెక్టర్ పోలీస్ విజయ్ అని తెలుసు. అంతేకాదు, త్వరలో నీకు గోరీ తవ్వడానికి కొత్త పాత్ర వస్తుందని తెలుసు. పిచ్చి పిచ్చిగా పోకుండా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి. అరే, అసలు ఎందుకు వచ్చామో చెప్పకుండా పోతే ఎలా? ఎందుకు వచ్చారు? నీకు నయానో భయానో నేర్పిద్దామని. ఏమని? నీ చావు, మీ బావ చావు ఎలా కావాలో తెలుసుకుందామని. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ లేదు, పోయి వదిలినా గోటం లేదు. మేము చెప్పింది విను, లేదంటే నువ్వు చీర చుట్టుకోవడానికి నీ ఒళ్ళు, అరవడానికి నోరు రెండు ఉండవు. చూడు హీరోయిన్, ఎర్రగా బుర్రగా ఉన్నాను, మగవాళ్ళంతా నన్నే చూస్తుంటారు. అలాగే మా బావ పెద్ద పోలీస్ ఆఫీసర్, తుపాకీతో కాల్చి పరేస్తారని వెర్రిగా ఊహించుకో. మేము తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే రేపు చేయగలం, కానీ మా బాబా చెప్పింది చెప్పి ఆ తర్వాత నీ కార్యక్రమం చెబుతాం. బాబానా? ఎవరతను? ఈ దేశంలో ఉన్న మా గొప్ప పురుషుడా, మన దేశ ప్రజల కోసం వెలిసిన గొప్ప పేదల స్వామి. ఓ, ఏం చెప్పాడు అతను? మీ బావా అదే ఆ విజయగాన్ని కాస్త దూకుడు తగ్గించుకోమని చెప్పు. అలాగే బాబా బేతాల మనుషులు గానీ, గేట్ పొలిటిషియన్ సర్పభూషణ్ రావు మనుషులు గానీ అరెస్ట్ చేయవద్దని చెప్పు.
చెప్పురా. అంతేకాదు జైల్లో మొక్కుతున్న మా బందీలను వదిలేమని చెప్పు. ఎక్కడ ఉన్న చల్లకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పు. వీటిల్లో అన్ని జరిగే తీరాలి, లేదంటే తలలు తెగుతాయి, రక్తం ఏరులై పడుతుంది. మీకు సంబంధించిన వాళ్ళ బాడీలు రోజుకి ఒక్కొక్కటి చొప్పున పార్సల్ చేస్తాం. మేము వచ్చి ఈ విషయం చెప్పేసామని చెప్పేసి. మీరు చెప్పింది ఏది జరగదు. మరి ఏం జరుగుతుంది? ప్రజల్లో రాజకీయమైన జోదం ఆడిస్తూ ఆ సర్పభూషణ్ రావు మంత్రాలు మాయలతో వాళ్ళ గుట్టు రట్టు చేసి ఈ ప్రజలకి వాళ్ళంటే ఏంటో తెలియచేస్తాడు. మా బావ కొదమ సింహాలై మీ గుండెలు చీల్చుతాడు. ఏం కూర్చావే? అయితే నీ అందం మీద నీ ప్రాణం మీద నేను టిక్కెట్టాల్సిందే. సికిందర్, ఇది ఆ విజయగాడి అంట చూసుకొని రెచ్చిపోతుందిరా. ఇంచుతా నీ పొగరని దించి నీ బావ విజయగాడికి బహుమతిగా పంపిస్తా. ఉండండ్రా, మా బావ వచ్చాడు. మీరు ప్రాణాలతో ఇక్కడ నుండి బయటికి వెళ్ళరు. ఎక్కడికే నిన్ను వదిలేది. నీ అందాలను తనివి తీరా చూడండి, వదులుతానా? సికిందర్, నీ అందాలను తనివి తీరా చూడరా. శివాజీ, ఈ అందంలోనే కాదురా, పొగరు పౌరుషంలో కూడా నెంబర్ 1. పొగరు పోతే ఊరికే వదిలేకూడదు. కానీ